బంగ్లాదేశ్ అంశం తెర మీదకి వచ్చింది. అఖండ భారత్లో అనేక దేశాలు ఉండేవి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక ఇవన్నీ ఉండేవి. శ్రీలంక ఒకప్పుడు విడిపోయింది. బర్మా మయన్మార్గా పిలువబడుతుంది. అది తర్వాత ముందే స్వతంత్రం వచ్చినట్టుగా ఉన్నది. నేపాల్ అది హిందూ దేశంగా వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చివరికి ఉమ్మడి భారతదేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా కలిసి ఉండేది. 47 ఆగస్టులో పాకిస్తాన్ ఇండియాగా విడిపోయాం, ఒకరోజు అటు ఇటుగా. దాని తర్వాత తూర్పు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు దక్షిణ భారతదేశం వాళ్ళని ఉత్తర భారతదేశం అటు చిన్న చూపు చూస్తారు. బంగ్లాదేశ్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు అటు చిన్న చూపు చూసే క్రమంలో అక్కడ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి పేరు ముజిబుర్ రెహమాన్ అయినా వాళ్ళ నాయకత్వంలో ఆడ ఉద్యమం జరిగినది. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా విడిపోయారు. ఒకటి బంగ్లాదేశ్ అయింది, రెండోది పాకిస్తాన్ అయింది. సో ఈ విధంగా జరిగినటువంటి నేపథ్యంలో మనం చూసాం. సో అందులో బంగ్లాదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా దేశంగా ఏర్పడడానికి ఆనాడు ఉన్నటువంటి భారత మాజీ ప్రధాని కీర్తిశేషు ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ అమ్మ అంటారు భారతదేశంలో అంతా, ఇందిరాగాంధీ ఆ బంగ్లాదేశ్కి సంబంధించి సపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో అప్పటి నుంచి ఒక మిత్ర దేశంగా, సౌహార్ద ప్రతినిధిగా బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఇండియా అంటూ వచ్చింది. మొన్నటి గవర్నమెంట్లో కూడా అక్కడ హసీనా గవర్నమెంట్ వచ్చినది. రెండోసారి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జనరల్గా 4% ఉంటేనే ప్రజల ధరలు ద్రవ్యోల్బణం అంటారు. నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చింతపండు, మంచినూనె, పెట్రోల్ వీటి ధరలు 4% నుంచి 6% ధరలు పెరిగితేనే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో 10 నుంచి 11% ద్రవ్యోల్బణం పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇదే పరిపాలన అంతా బాగానే ఉంది కదా అన్న క్రమంలో తిరుగుబాటు వచ్చింది. ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ప్రధానమైన కారణం జీవించే హక్కుని, ముఖ్యంగా నెలంతా కష్టపడి అది ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేట్ ఉద్యోగమో, లేకపోతే కూలీనాలు చేసుకునే బతుకునే ప్రజలకి చాలా ఇబ్బంది అయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. ఈ క్రమంలోనే తిరుగుబాటు చది అక్కడ ఉన్నటువంటి హసీనా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యతంగా ఏర్పడే ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజలు బ్రతకడం కష్టమైనప్పుడు ఆ దేశంలో తిరుగుబాటు చేయడం జరిగింది. దాని క్రమంలోనే 1 గంటలోనే హెలికాప్టర్లో ఇచ్చి ఫస్ట్ భారతదేశానికి ఆ దేశ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పంపించడం, తర్వాత అంతర్జాతీయ చట్టాల ప్రకారం తను వేరే దేశంలో తలదాచుకుంటుంది. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దేశ నోబెల్ ప్రైజ్ గ్రహీతని అక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టడం మనకు కనపడతా ఉంటుంది. సో ఈ క్రమంలో మనం చూసుకున్నప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. బంగ్లాదేశ్ ఏర్పడడానికి సంబంధించి వచ్చినప్పుడు ఇండియా చాలా క్రియాశీలమైన పాత్ర చేసింది. సో భారత్ బంగ్లాదేశ్కి ఎప్పుడు స్నేహితుడే. ఆ విధంగా మనం అనేక వందల వేల కోట్ల రూపాయలు ఆ దేశ అభివృద్ధి కోసం అప్పుగా ఇచ్చాం, డొనేషన్స్ ఇచ్చాం, ఆ విధంగా ముందుకు పోయాం. సో బంగ్లాదేశ్ వ్యవహారం అంతర్గత వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంతర్గత వ్యవహారం అయినప్పుడు మరి పాకిస్తాన్తోని, చైనాతోని వాళ్ళ వ్యవహారాలు ఇదిగా ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా ఇండియానే అనేది మనం చెప్పక తప్పదు. అక్కడ ఇండియా అనుకూలురు, ఇండియా వ్యతిరేకులు, అంటే భారత అనుకూల వర్గం, భారత వ్యతిరేక వర్గంగా గ్రూపులుగా విడిపోయి ఆ దేశ ఎన్నికల్లో క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితులు. సరే ఏది ఏమైనా తమ్ముళ్ళు వేరువేడిన తర్వాత మంచిగా బతకాలని కోరుకుంటుంది ఆ ఇంటి పెద్దన్న. తమ్ముళ్ళు వేరుపడితే మంచిగా బతకాలని కోరుకుంటారు. ఊరికే వాడి మీదకి పట్లు పట్టడానికి, వీడి మీద పట్లు పట్టడానికి కుటుంబ కలహాలతో ఉంటే ఏ అన్నా కూడా మనశ్శాంతిగా ఉండవు. భారతదేశాన్ని కూడా అలానే పెద్దన్న పాత్ర. పైగా తమ్ముడు బంగ్లాదేశ్ ఎవరైతే ఉన్నారో వాడి ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ, ముఠాలు పెట్టుకుంటూ, ఇంటి పక్కనతో గొడవ పెట్టుకుంటూ, ఆ విధంగా అశాంతిగా పరిస్థితుల్లో ఉంటూ, మళ్ళీ పైగా మా పెద్దన్న భారతదేశం మాకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంది అనటం సబబు కాదు. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దేశాభివృద్ధికి బాటలు పడాలంటే గొడవలు కొట్టాడలేనటువంటి వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. సో బంగ్లాదేశ్ వ్యవహార శైలి భారత అనుకూలమా వ్యతిరేకమా తర్వాత సంగతి, కానీ వాళ్ళు సాధికారత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ అస్థిరతని సుస్థిరత చేసుకునే వైపు అడుగులు వేయాలి. దేశంలో ధరలు, నిరుద్యోగం, పేదరికం, అవినీతిని వీటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, వరల్డ్లో ఎనీవన్ 200 దేశాలకి ఇది వర్తిస్తుంది అనేది నేను ఇక్కడ తప్పకుండా చెప్పక తప్పదు చెప్తా ఉన్నాను. సో పాకిస్తాన్ మన వైపుగా మాట్లాడుతూ, పాకిస్తాన్ మన వైపు ఎప్పుడు కాదు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎప్పుడు అమెరికా ఫ్రెండు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఉగ్రవాద గ్రూపులు తయారు చేసుకోవడం సరిపోద్ది వాళ్ళకి. సో బంగ్లాదేశ్ మన స్నేహితుడనే భావిస్తా ఉన్నాం, మన తమ్ముడనే భావిస్తూ ఉన్నాం. వాళ్ళు చైనాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు, చైనాని మనం అసలు నమ్మని వాళ్ళు నమ్ముతారో నమ్మరు మనకి సంబంధం లేని అంశం, వాళ్ళ దేశానికి అంతర్గత విషయం అది.
చైనా ఎప్పుడు ప్రపంచ ఆధిపత్యానికి వీళ్ళూరటం, అనేక రకాల మెడికల్ వైరస్ని క్రియేట్ చేయటం, మరి భవిష్యత్తుని ఎటువైపు తీసుకుపోదాం అనుకున్నారో చూడాల్సిన అవసరం ఉంది. చైనాలో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు బోయో ఫారం ఆసియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు విమర్శలకు దారితీసింది. సో ఆ విధంగా చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్, బంగ్లాదేశ్ ఇతర దేశాల ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఇబ్బంది లేదు. అది భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతదేశ దౌత్య సంబంధాలని, భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, సో అత్యధిక సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ప్రాంతం బంగ్లాదేశ్తో కూడా మనకు ఉన్నది. ఈ సముద్ర తీర ప్రాంతాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని చైనాని వెనకేసుకుంటూ భారతదేశాన్ని తక్కువ చేసినట్టుగా అది కరెక్ట్ కాదు. ఏదో మా నెహ్రూ గారి టైంలో ఉన్నటువంటి భారతదేశం అనుకుంటున్నారు వీళ్ళు. మోడీ గారు, అమిత్ షా గారు, మా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆ దేశ భద్రతకు సంబంధించి వచ్చినప్పుడు అణుయుద్ధాలు కూడా సిద్ధంగా ఉన్నారు, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఈ దేశ అభివృద్ధిని ఒకవైపు వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇతర రంగాలను అభివృద్ధి చేసుకుంటూనే దేశం మీదకి, దేశ ప్రజలు ఎవరైనా దెబ్బతీసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చైనానే టార్గెట్ పెట్టాం. చైనా వాడు గడ్డిమల ఉన్నది అని మన నెహ్రూ గారు గడ్డిమల ప్రాంతాలు ఆక్రమించుకున్నారని నెహ్రూ గారి టైంలో అనుకున్నాం కదా, నెహ్రూ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు. మరి మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ఆర్మీ చైనా సరిహద్దు గోడ దగ్గరికి సైకిల్ వేసుకొని పోయేస్తూ ఉన్నారు. అన్ని సుమారుగా వందలాది రోడ్లు చైనా సరిహద్దులకు వేశారు. అప్పుడు మనం ఆటలలో పడి మన సైన్యం అక్కడ పోయేసరికి యుద్ధ సామాగ్రి, లేకపోతే మన మిలిటరీ నడిచిపోవడానికి పెద్ద కష్టంగా ఉండేది. ఇప్పుడు మన యుద్ధ విమానాలు కూడా అటు, మన యుద్ధ ట్యాంకర్లు, జీబులు, వ్యాన్లు అన్నీ కూడా, లారీలు, వెహికల్స్ అన్నీ కూడా పాకిస్తాన్ చైనా బోర్డర్ దాకా, అంచు దాకా వెళ్ళేటువంటి రహదారులు వేశాం. ఇది చైనా చాలా అభ్యంతరాలు పెట్టింది. మీరు అనేక పాత న్యూస్లో మనం చూసినప్పుడు, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు కానీ, అనేక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ చూసినప్పుడు చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అరే, నా దేశానికి సంబంధించి నా ఇంటి లోపల, నా సరిహద్దు లోపల గోడలు కట్టుకుంటాను, బాయిలు దవ్వుకుంటాను, రోడ్లు వేసుకుంటాను, నువ్వెవడిరా చైనా వాడివి? నువ్వెవడివిరా అంటున్నాను, నువ్వెవడిరా అంటున్నాం మేము భారతీయులం. నువ్వెవడివిరా? మా దేశ అంతర్గత వ్యవహారాలు, మా ప్రాంతంలో మీరు మా ఇష్టం వచ్చిన బాయిలు దవ్వుకుంటాం, నువ్వు బోరు బంపులు వేసుకుంటావు, వ్యవసాయం చేసుకుంటావు, రోడ్లు వేసుకుంటావు, నువ్వెవడిరా? సో ఇదివరకులా కాదు. నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ దేశం 100% పేదరికంలో మగ్గుతున్న నేపథ్యంలో, 180% పేదరికంలో మగ్గుతున్న నేపథ్యంలో చైనాతో మనం యుద్ధం చేయలేకపోయాం. ఇవాళ కేవలం 40% పేదరికం పడిపోయింది, 60% మంది ప్రజలు డెవలప్ అయ్యారు. సో ఇంకా ఇప్పటికీ రేషన్ కార్డుల ద్వారా, అదేవిధంగా బియ్యం ఇస్తూ ఉన్నారు. ఇంకా వివిధ రాష్ట్రాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మా ప్రాంతాల నాయకులు, మా రాష్ట్రాల నాయకులు, మా కేంద్రపాలిత ప్రాంతాల నాయకులు, మా జాతీయ నాయకులు, మా ఎంపీలు ఈ దేశాభివృద్ధికి ఆమోదకరయోగ్యమైనటువంటి బిల్లులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆందోళన చేసుకునే అవకాశం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. నువ్వెవడిరా చైనావాడ, బంగ్లాదేశ్ బుడ్డోడా, మీరు మమ్మల్ని అనేటోళ్ళారా? సో అందుకోసం ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ దౌత్య సంబంధాలకి, ఈ దేశ స్నేహ సంబంధాలకి మేము ముందుంటాం, పెద్ద పెట్టేస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం. సో ఆ విధంగా ముందుకు పోతాం. భారతదేశ ప్రతిష్టని, భారతదేశానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాల్ని నష్టపరిచే, కించపరిచే, అవమానపరిచే వారికి భారతదేశం ఎప్పుడు ఎదురికిలాగా ఏదో పిర్రలలో పేటలేసినట్టుగా ఖచ్చితంగా మేకులే గుచ్చుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఒక్కడిని చెప్తా ఉన్నాం, గంటాపదంగా చెప్తా ఉన్నాం. హసీనా ప్రభుత్వం, భారతదేశం మైత్రి సంబంధాలు ఉండేవి. సరే, టెక్నికల్గా అక్కడ ధరలు పెరగటం వల్ల, అవినీతి పెరగటం వల్ల కారణాలు ప్రభుత్వం పోయింది. మరి ఈ యూనస్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన భారత వ్యతిరేకి. యూనస్ గారు భారత వ్యతిరేకి. సో చైనాకి భారత వ్యతిరేకత అంటే మీరు చైనాతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, గంగల దూకండి. అంతేగాని భారత వ్యతిరేకంగా, భారత మనోభావాలు దెబ్బతినే విధంగా, భారత్తో దౌత్య సంబంధాలు దెబ్బతినే విధంగా, భారతదేశ వాణిజ్య సంబంధాలు దెబ్బతినేగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. మా శత్రువు చైనా దగ్గరకు పోయి భారత నెహ్రూ గారి కాలం అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా అణుబాంబులు పెట్టి కొట్టేస్తాం చైనాని కూడా. సో అందుకోసం మేము ఎవరి జోలికి మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. ఇదే మా దౌత్యనీతి, ఇదే మా రాజనీతి, మా దేశానికి సంబంధించి అనేది చెప్పేస్తా ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, యూనస్ గారు చైనాకి వెళ్ళలేండి, రష్యాకి వెళ్ళలేండి, అమెరికాకి వెళ్ళలేండి, పాకిస్తాన్తో స్నేహం చేసుకోనండి. మా దేశ ప్రయోజనాలని, మా దేశాన్ని కించపరచకుండా, అవమానపరచకుండా, దౌత్య సంబంధాలని, వాణిజ్య సంబంధాలను దెబ్బతీయకుండా వ్యవహరిస్తే మంచిదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితులు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజం కానీ, హిందువులు కానీ, భారతీయులు కానీ మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి హసీనాకి సపోర్ట్ చేస్తున్నటువంటి భావన యూనస్లో ఉన్నది.
ఆయన అక్కసునంతా వెళ్ళగక్కినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మన దేశంలో కూడా చాలామంది మైనారిటీ వర్గాలు జీవిస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, సిక్ మైనారిటీలు, బౌద్ధ మైనారిటీలు, జైన మైనారిటీలు, ఇంకా అనేక రకాల మైనారిటీ వర్గాలు జీవిస్తూ ఉన్నాయి. సో దేశ ఎజెండా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, దేశంలో పౌరసత్వ సిటిజన్షిప్ ప్రకారం జీవిస్తూ ఉన్నారు. వాటిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ముందుకేటు వాటికి ఆక్రమణలుగా భావిస్తూ ఉన్నాం. సో మీరు కూడా మీ దేశాలకు సంబంధించి అవి పెట్టుకుని తప్పితే ఎంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళని హింసపెట్టి ఎల్లగొట్టే కార్యక్రమం బంగ్లాదేశ్ చేయటం, ముఖ్యంగా హసీనాకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఆయన హసీనా ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి భారతీయులకు సంబంధించి అక్కస్ని నిలగట్టడం అంత కరెక్ట్ కాదు. వాళ్ళు మైనారిటీగా ఉన్నటువంటి హిందువులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి భారతీయులు వాళ్ళకి హసీనాకి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి యూనస్ ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ సలహాదారుడుగా ఉన్నటువంటి ఆయన అడుగులుగా మాట్లాడటం అనేది అదేమంత మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇదే అంశాన్ని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ దీన్ని ఖండించాడు. అది అంత మంచి పద్ధతి కాదని. సో ఆయన అంటే బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తను దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంగా తను స్పందించాడు అనుకుందాం. సో మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా యూనస్ అన్న మాటలు చైనాకి దగ్గర కావడం కోసం నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలను అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని బలహీనపరచాలనేటువంటి ఒక ఎజెండా అంతర్గతంగా యూనస్ మాటలు వ్యక్తమవుతుంది. అది అంత మంచి పద్ధతి కాదు. సో ఆ విధంగా ఆ దేశాన్ని, భారతదేశాన్ని చేయటం మీకు మాకున్నటువంటి బంధుత్వాలు బలహీనపడతాయి. అది ఇద్దరికీ నష్టం, మీకు ఇంకా మరీ నష్టం. మనం చూసుకున్నప్పుడు రీజనల్ కనెక్టివిటీ ఆసియాలోని ఏ దేశం కోరుకున్నా సమర్థించినా చప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆసియాలోని దేశాలకు చైనాయే అధినాయకుడు అనేది ఎవరు అంగీకరించరు. మిగతా దేశాల కంటే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇండియాను కలుపుకునే సాహసం ప్రస్తుతానికి ఎవరు తలపెట్టలేరు. బంగ్లాదేశ్ టెంపరీ నేత యూనస్ అంటే ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ అంతర్నాటకం ఆడిస్తున్న చైనా వలలో తన అవసరార్థం బంగ్లాదేశ్ పడుతుందేం కానీ మిగతా ఆసియా దేశాలకు అవసరం ఎప్పటికీ రాబోదు. పాకిస్తాన్ బలహీనంగా మారడం చేత కొన్ని సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ ప్రస్తుతం పిలువబడుతున్న ఈస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో తనలో ఇముడ్చుకునే శక్యత ఉండలేకపోయింది. ప్రస్తుతం బెలుచిస్తాన్లో కూడా పాకిస్తాన్ తమ ప్రాంతాల పట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణి మండిపడుతున్నటువంటి గెరిలాదారులను చూస్తే మనకు అర్థమవుతుంది. సో పాకిస్తాన్ పరిస్థితి అయితే అట్లా పరిస్థితులు బంగ్లాదేశ్ను ఆడుకోవాలని చైనా ప్రయత్నం చేస్తుంది. సో ఆ విధంగా వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో పాకిస్తాన్ మాదిరే కీలుబొమ్మ ప్రభుత్వాలను నడపాలని బంగ్లాదేశ్లో కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో వీటి మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. సో భారత దౌత్య విధానం, దేశ రక్షణ, విదేశీ వాణిజ్య సంబంధాలు అన్నింటినీ కంటిన్యూ చేసుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నిర్లక్ష్య ఆర్గనైజేషన్.